హలో పీపుల్. ఎవ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్గా నాకు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి. అంటే ఐమ్ టీచింగ్ ఫ్రమ్ ద ఆన్లైన్. సో నేను ఆన్లైన్ క్లాసెస్ కోసమని ప్రిపేర్ అవుతా ఉన్న టైంలో అది కూడా వచ్చింది. ల్యాప్టాప్ పక్కన కూర్చుంది. ఇది మా గోల్డీ పాప, చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. మా గోల్డీ పాప కూడా వచ్చేసి ఇక్కడ కూర్చుని అది కూడా ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఉంది. నేను ఎప్పుడు ఎందుకు వీడియో షూట్ చేస్తున్నానంటే ఇది కామ్గా కూర్చుని జస్ట్ లిజనింగ్ అనమాట. ఏమీ అనకుండా నేను ఏం చేస్తున్నానా అని, అంటే నా సైడ్ అటెన్షన్ అని చెప్పి చూపించడం కోసమే ఇది ఇక్కడ కూర్చుంది. నువ్వు వర్క్లో బిజీ ఉండు, బట్ నన్ను మాత్రం గుర్తుపెట్టుకో అని. అండ్ వన్ స్వీట్ థింగ్ ఏంటంటే, మనం ఎంత ఇరిటేట్ అయినా, మనం ఏం చేసినా కానీ ఈ ఈ పెట్స్ అనేటటువంటివి అవి ఏమీ చూపియవు. మనం ఎంత ఇరిటేట్ ఉన్నా మళ్ళీ తోకూపుకుంటా లైక్ మన దగ్గరికి నార్మల్గా వచ్చేస్తాయి. మనం తిట్టామనో, మనం చేసామనో, మనం ఇరిటేట్ అయ్యామనో అట్లా ఏం అవ్వకుండానే ఇవి నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఇది చాలా మంచి థింగ్ ఏంటంటే, ఈ పెట్స్ పెంచుకునే పేరెంట్స్ అందరికీ ఇది మనం ఎంత కోపంగా ఉన్నా, ఎంత ఏడుస్తున్నా, ఎంత ఏదున్నా కూడా మన దగ్గరికి ఇన్నోసెంట్ ఫేస్ వేసుకుని మన దగ్గరికి వచ్చేసి, నేనున్నాను కదా, నీకెందుకు టెన్షన్, నువ్వు నన్ను చూసుకో, నా టెన్షన్ చూసుకో అంటది. దీనికి ఎవరితో ఏం ఉండదు. వాడు పాకిస్తానోడు బాంబు వెయ్యని, లేకపోతే ఎవడు ఏమన్నా అయిపోని, ఏదన్నా లేదు. నా తిండుందా, నేను తిన్నానా, నన్ను వాకింగ్ తీసుకుపోయినరా లేదా, నేను నా పెట్ ఓనర్ని, నా పెట్ పేరెంట్ని ఎంత బాగా, ఎంత క్యూట్గా ప్యాంపర్ చేయించుకోగలిగిన, నేను ఎంత బాగా నా నా ఎఫెక్షనేట్ని నా పెట్ పేరెంట్కి చూపించగలిగిన, అది మాత్రమే ఉంటుంది. అందుకోసమే ప్యూర్ సోల్ అని చెప్పి అందుకే అంటూ ఉంటా. అంటే పెట్ పేరెంట్స్ అందరూ, అంటే పెట్స్ని ఎందుకు పెంచుకోండి అంటున్నా అంటే, ఇది నువ్వు ఏమన్నా అయిపో, నువ్వు 10 లక్షలు అప్పు చేసేసుకో, నువ్వు లాస్ అయిపో, ఏదన్నా అయిపో, నన్ను మాత్రం వాకింగ్ తీసుకుపో, నన్ను మాత్రం ఆడించు, నాకు అటెన్షన్ నువ్వు ఎక్కడన్నా మీటింగ్లో ఉండు, నువ్వు ఎవరితోటన్నా ఉండు, నాకు సంబంధం లేదు, బట్ నాకు ఇచ్చే అటెన్షన్ మాత్రం నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి నువ్వు అటెన్షన్ ఇచ్చి టైం ఇస్తా అంటే నేనైతే ఒప్పుకోను అని చెప్పి అంటాయి. ఏ పెట్ పేరెంట్ అన్నా ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి. చాలా క్యూటెస్ట్, చాలా స్వీటెస్ట్, చాలా ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ పెట్స్తో ఉన్నంతసేపు మనకి టైం అనేది అసలు తెలియదు అనమాట. మనం ఏమవుతున్నామో, మనకేంటి అనేది మనం మర్చిపోతాం. మనకి డిసిప్లిన్ అనేది బికాజ్ ఆఫ్ పెట్స్ తెలుస్తుంది. టైంకి తినడం, టైంకి వాకింగ్ పోవడం, ఎలా హ్యాపీగా ఉండాలి, మనల్ని మనం ఎట్లా హ్యాపీ ఉంచుకోవాలి, మనల్ని మనం ఎట్లా ప్యాంపర్ చేసుకోవాలి, ఎవరు ఏమన్నా సరే ఏ విషయాన్ని పట్టించుకోకుండా అన్నిటినీ వదిలేసి మనలో మనం ఎట్లా ఉండాలి అనేది మాత్రం ఈ పెట్స్ నుంచే తెలుస్తుంది. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, పెట్స్ నుంచి చాలా నేర్చుకోవాలి అనుకుంటే. నేర్చుకోవద్దు అనుకుంటే ఏమి నేర్చుకోకుండా ఉంటాం. నేర్చుకోకపోవడం, హేట్ చేసుకోకపోవడం, దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్. మనుషులకి మూడ్ బాగుంటే, ఒకవేళ వాళ్ళకి మనతో రిక్వైర్మెంట్ ఉంటే, మనం హెల్ప్ చేస్తున్నామంటే చాలా స్వీట్గా మాట్లాడతారు. వన్స్ ఎప్పుడో బికాజ్ ఆఫ్ స్ట్రెస్సో ఏదో విధంగా మనం వాళ్ళకి హెల్ప్ చేసామని చెప్పి మనం కనుక ఎప్పుడన్నా కొంచెం సీరియస్ అయినాం అనుకోండి, నువ్వు మా మీద ఏమన్నా దయ చూపిస్తున్నావా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసిన హెల్ప్ ఏంది, బోడీ హెల్ప్, నీ హెల్ప్ మాకు కావాల్సిందంటారు. ఇవి ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు ఒకటేలాగా ఉంటాయి. నువ్వేమన్నా చేసుకో, నువ్వేమన్నా చెయ్యి, నిన్ను వచ్చి ముద్దే పెట్టుకుంటా, నిన్ను సతాయిస్తానే అంటాయి. అట్లాంటివి ఈ పెట్స్. Thank you for watching my channel.